తాండవం మరి నాటో సైన్యం పైన రష్యా దాడి దీంతో మరి మూడో ప్రపంచ యుద్ధం ఇంకా మొదలైందా అన్నట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని మీద మరింత సమాచారం మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియోపాలిటికల్ ఎక్స్పర్ట్ ఎంజీ రావు గారు. నమస్కారం సార్. సార్, మనము చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం పుతిన్ అంటే ఈ యుద్ధం గురించి గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందని, ఇప్పుడు ఇంకా ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వస్తుందంటారు? ఎస్ అండి, ఇప్పుడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధం పరాకాష్ఠకి చేరినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రష్యా వ్లాడిమిర్ పుతిన్ ఒక పెద్ద సంచలన ప్రకటన చేయడం జరిగింది. దీంతో మూడో ప్రపంచ యుద్ధాలు భయం పట్టుకోవడం, ఆ మూడవ ప్రపంచ యుద్ధం ఏ క్షణంలో మొదలవుద్దా అనే ఒక భయం కూడా అక్కడ మొదలైంది. ఏంటి సంచలన ప్రకటన అంటే, రష్యా సైన్యం ఇప్పుడు ఉక్రెయిన్ పట్టణమైన అంటే కీవ్ అనేది రాజధాని, కీవ్ తర్వాత అతిపెద్ద పట్టణం కార్కేవ్. ఈ కార్కేవ్ పట్టణం మీద జరిపిన దాడిలో నాటో సైన్యాన్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అంటే రష్యన్ మిసైల్స్ నాటో సైన్యాన్ని అటాక్ చేయడం, చాలామందిని చంపేయడం జరిగింది. అదే నాటో దేశాల సైన్యం చనిపోవడం అంటే అది నాటో దేశాల యుద్ధానికి వస్తే మూడో ప్రపంచ యుద్ధం. మరి ఈ నాటో దేశాలు ఏంటంటే యూకే, ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటను, పోలాండు, జార్జియా, తర్వాత ఇక నాటో బయట దేశాలైన కొలంబియా, ఈ దేశాల సైన్యం కార్కేవ్లో ఉండి ఉక్రెయిన్ తరపున రష్యా మీద యుద్ధం చేస్తున్నారు. రష్యాకి ఎగనెస్ట్గా లాజిస్టిక్ సపోర్ట్ వీళ్ళకి ఇస్తున్నారు, ఆయుధాల్లో ట్రైనింగు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి యూకే, పోలాండ్, జార్జియా దేశాల ఆర్మీ అంటే నాటో దేశాల ఆర్మీని రష్యా చంపేసింది మిసైల్ దాడిలో అనే ప్రకటన రష్యా నుంచి వచ్చింది. ఇది ఒక పెద్ద ఆందోళన కలిగించే అతిపెద్ద విషయం. ఎందుకంటే ఒకటి, నాటో ఇప్పుడు రష్యా మీద యుద్ధం ప్రకటించాలి. ఆర్టికల్ 5 ప్రకారం ఎంటైర్ నాటో దేశాల సైన్యం అటాక్ చేసింది కాబట్టి. కాకపోతే ఈ సైన్యం ఎక్కడుంది? ఉక్రెయిన్లో ఉంది. రష్యా ఏం చెప్తుందంటే ఉక్రెయిన్ వెనకాల నాటో ఉంది, వాళ్ళు పాపం చేస్తున్నారు, రష్యా మీద దాడి చేసేది ఉక్రెయిన్ కాదు నాటో అనడానికి ఈరోజు ఎవిడెన్స్ కుదిరింది. కాబట్టి ఇప్పుడు నాటో దేశాలు మా సైన్యం అటాక్ గురయ్యి మా సైన్యం చనిపోయింది ఉక్రెయిన్లో కార్కేవ్ సిటీలో అని ఒప్పుకుంటే మాత్రం నాటో వెనకాల ఉక్రెయిన్ ఉంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు కన్ఫామ్ చేయలేదు, రష్యా మాత్రమే కన్ఫామ్ చేసింది. ఒకవేళ వాళ్ళు అదే ఒప్పుకుంటే మాత్రం తప్పనిసరిగా రష్యా మీద యుద్ధం ప్రకటించాలి, లేదా రష్యా బలంగా ఉన్నట్టు అనమాట, నాటో దేశాలు భయపడి బయటికి వెళ్ళినట్టు. ఈ విధంగా చూస్తే అక్కడ మూడో ప్రపంచ యుద్ధ భయానకమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటే పుతిన్ మాత్రం ఉక్రెయిన్ మీద భయంకరమైన దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తన చేతిలో ఉన్న ఇష్కిందరు Su-57 ఫెలోన్ అనే 5th జనరేషన్ ఫైటరు, తర్వాత ఉత్తర కొరియా సైన్యం అక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం ఫ్రంట్ లైన్ దగ్గర, తర్వాత ఉత్తర కొరియా KN-23 లాంటి మిసైల్స్ని అక్కడ ప్రయోగించడం, బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించడం, కొన్ని వేల గ్లైడ్ బాంబులను ఉపయోగించడం ఉక్రెయిన్ మీద. ఈ విధంగా చూస్తే ఏంటంటే ఉక్రెయిన్ మీద సర్వనాశనం చేస్తున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్. ఒక రకంగా అది విలయ తాండవం క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. డజన్ల కొద్దీ ఉక్రెయిన్ ప్రజలు చనిపోతున్నారు, హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పడిపోతుంది. తర్వాత నాటో దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయాలు, మిలిటరీ అసెట్స్ మీద అటాక్ చేస్తున్నాడు. తర్వాత అక్కడ ఏంటంటే నాటో దేశాలు సహాయం చేసిన మిసైలు, ఎయిర్ క్రాఫ్ట్లని రష్యా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ ఏంటంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది, ఎందుకంటే రష్యా దాడులు తట్టుకోలేని పరిస్థితిలో అక్కడ ఉంది. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు జెలెన్స్కీ ఇంకొక పెద్ద ఆరోపణ చేశారు, రష్యా 5 లక్షల మంది ఆర్మీని సిద్ధం చేసింది, ఒక మేజర్ అటాక్ ఇప్పుడు ఉక్రెయిన్ మీద జరగబోతుంది. కాబట్టి నాటో దేశాలు, అమెరికాలు నాకు సహాయం చెయ్యండి అనుకుంటూ ఆయన అభ్యర్థించారు, ముఖ్యంగా ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇమ్మని. కాకపోతే ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో అమెరికాకే ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేవు. కాబట్టి ఉక్రెయిన్కి సహాయం చేసే పరిస్థితులు అసలు అమెరికా లేదు. నాటో దేశాలు సహాయం చేస్తే రష్యా ఊరుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పుడు డైరెక్ట్గా పుతిన్ ఏంటంటే ఉక్రెయిన్ మీదే కాకుండా విపరీతమైన దాడులు చేయడం కాకుండా ఈ నాటో దేశాల మీద కూడా ప్రత్యక్షంగా అటాక్ చేయడం, రీసెంట్గా పోలాండ్ మీద మిసైల్. సో ఇలా చూస్తే మాత్రం నాటోని విపరీతంగా ప్రొవోక్ చేస్తున్నాడు. అంటే ఉక్రెయిన్కి సపోర్ట్ చేయకుండా ఆగుతారా, లేకపోతే మీ మీదే దాడులు చేయమా, మూడో ప్రపంచ యుద్ధానికైతే నేను సిద్ధంగా ఉన్నానని గత 2 నెలల నుంచి అన్నీ మోహరింపులు చేశాడు. మొత్తం ఎంటైర్ న్యూక్లియర్ ఆర్సనల్ అంతా ఆల్మోస్ట్ డెడ్ హ్యాండ్ అంతా డిప్లాయ్మెంట్ అయినట్టే. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధ విపరీతమైన పరిస్థితులు ఈరోజు రష్యా ఉక్రెయిన్ దగ్గర ఉంది. నాకు తెలిసినంతవరకు ఉక్రెయిన్ వెనకాలన్న నాటో దేశాలు వెనక్కి వెళ్ళే పరిస్థితే ఇక్కడ కనపడుతుంది. ఈవెన్ ట్రంప్ కూడా ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో నిమగ్నమైపోయాడు. తర్వాత చైనా కూడా తైవాన్ మోహరింపులు దురాక్రమణకు పాల్పడే పరిస్థితి అక్కడ సౌత్ చైనా సీలో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడమే అమెరికా కూడా ఉత్తమం. కాబట్టి ట్రంప్ కూడా ఈ నాటో దేశాలన్నీ కలిపి ఉక్రెయిన్
రష్యా మధ్య శాంతి ఒప్పందాన్ని కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఎంత తారాస్థాయికి చేరినప్పటికీ ఈ రష్యా వ్యూహం ఏంటంటే వాళ్ళ ప్రెజర్ తెచ్చి శాంతి ఒప్పందం. ఉక్రెయిన్ కూడా ఇంకా శాంతి ఒప్పందానికి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ రష్యా కోరుకున్న అన్ని డిమాండ్లు, ముఖ్యంగా డోన్బాస్ రీజన్ ఇచ్చేయడం, ఉక్రెయిన్ నాటో దేశాల్లోకి, నాటో కూటమిలోకి వెళ్లకుండా ఉండడం, జెలెన్స్కీ వెళ్ళేటట్టు ఎన్నికలు పెట్టడం, ఈ డిమాండ్లకి వీళ్ళంతా ఒప్పుకున్నట్టున్నారు. కాబట్టి ఈ యుద్ధం తారాస్థాయికి చేరినా కానీ వీళ్ళ మధ్య ఒప్పందం, యుద్ధం ఆగే పరిస్థితులే అక్కడ కనిపిస్తున్నాయి.